ఈ 4 విషయాలు నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే లైఫ్లో నువ్వు చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటావు. నీ లైఫ్ మీద నీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి నీ లైఫ్ లాంగ్ చాలా పీస్ఫుల్గా ఉంటావు. ఎందుకంటే ఆ 4 విషయాల్ని నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నా లైఫ్లో నాకు ఎలాంటి బాధలు లేకుండా, ఎలాంటి టెన్షన్స్ పడకుండా, ఒకటి ముందు చీప్ అవ్వకుండా చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఉన్నాను. సో నువ్వు కూడా నాలాగే వాటిని ఫాలో అయితే నువ్వు కూడా నీ లైఫ్లో చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉంటావు. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. సో టాపిక్లోకి వెళ్తే ఆ 4 విషయాలు ఏంటంటే, ఎవరైతే నిన్ను కలుస్తారో వాళ్ళకి మాత్రమే నువ్వు కలువు. ఎవరైతే నీకు ఫోన్ చేసి మరి నీ మంచి చెడ్డలు తెలుసుకుంటారో వాళ్ళతో మాత్రమే కాంటాక్ట్లో ఉండు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, ఎవడైతే నీకు సపోర్ట్ చేస్తాడో వాడికి మాత్రమే నువ్వు సపోర్ట్ చేయి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఎవడైతే నిన్ను పట్టించుకోడో దయచేసి వాడి జోలికి మాత్రం వెళ్ళకు. ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వు. సో నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే మనల్ని పలకరిస్తారో వాళ్ళని మనం చాలా ప్రేమతో పలకరించాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే మనకు కలుస్తుంటారో, అంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో పార్టీస్ అయినప్పుడు మాత్రమే కాకుండా, మనకి కష్టకాలంలో మన పక్కనే నిలబడి మనకి మన భుజం మీద చేయి వేసి మనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు చూడు. మనం ఏం చేస్తున్నామా, ఎలా ఉన్నామా అని మన గురించే ఆలోచిస్తూ ఫోన్ చేసి మరి మనం మంచి చెడ్డలు తెలుసుకుంటారు చూడు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనకి ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారో మనం కూడా వాళ్ళకి అంతే మంచిగా రెస్పాండ్ అవ్వాలి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి ఫోన్ చేసి మరి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే మనం చాలా అదృష్టవంతులు. నువ్వు ఫోన్ చేస్తేనే నేను ఫోన్ చేస్తా, నువ్వు పలకరిస్తేనే నేను పలకరిస్తా, లేదు నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడతా అంటే అది ఫ్రెండ్షిప్ కాదు, దాన్ని బిజినెస్ అంటారు. అలాంటి వాళ్ళని నువ్వు పక్కన పెట్టడమే మంచిది. ఎందుకంటే ఆడికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆడి నీ దగ్గరికి వస్తాడు. సో అలాంటి వాళ్ళకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవడైతే నీకు సపోర్ట్ చేస్తాడో, అంటే నువ్వు ఒక్క ఫోన్ చేసి నేను కష్టంలో ఉన్నానరా అని చెప్పిన వెంటనే ఎందుకు ఏమిటి అని అడగకుండానే నెక్స్ట్ మినిట్ నీ ఎదురుగా నిలబడతారు చూడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఆపద వస్తే అది అర్ధరాత్రి అయినా సరే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. ఇవన్నీ మాకు తెలుసు, నువ్వు ఎందుకు పూసగుచ్చినట్టు చెప్తున్నావు అని నువ్వు నన్ను అడగొచ్చు. మనకు తెలిసినా కూడా వీటిని పెద్దగా ఫాలో అవ్వం కదా. మన దరిద్రం ఏంటంటే, ఎవరైతే మనల్ని పట్టించుకోరో, ఎవరైతే మనల్ని అవాయిడ్ చేస్తూ కనీసం మనల్ని ఒక మనిషిలా కూడా చూడరో వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళకే మనం సపోర్ట్గా ఉంటాం, వాళ్ళతోనే మనం కాంటాక్ట్లో ఉంటాం. ఎవరైతే మనల్ని పట్టించుకోరో, ఎవరైతే మనల్ని చూసి విసుక్కుంటారో ఎగబడి వెళ్ళి మరీ వాళ్ళ దగ్గర మన పరువుని మనమే తీసుకుంటాం. వాళ్ళు మనల్ని పిలవకపోయినా సరే మనోడే కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ తీరా వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే మళ్ళీ మనమే ఫీల్ అవుతాం. దీనివల్ల మనకి కొంచెం ఏమైనా యూజ్ ఉందా అంటే ఎలాంటి యూజు లేదు. మన పరువు పోవడం తప్ప ఇంకా ఎలాంటి యూజు లేదు. నేనేమంటానంటే, నిన్ను పట్టించుకోకపోయిన వాళ్ళ కోసం నువ్వెందుకు అంతలా ఆరాటపడుతున్నావు? నీ ఫ్రెండ్ నీతో సరిగ్గా మాట్లాడట్లేదనో, లేదంటే నేను ప్రేమించిన అబ్బాయి నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదనో, లేదంటే నేను ప్రేమించిన అమ్మాయి నాతో సరిగ్గా ఉండట్లేదనో తెగ గుండెలు బద్దలు కొట్టుకొని బాధపడి ఏడుస్తావు. నిన్ను పట్టించుకోవడం మానేస్తే నువ్వు కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం మానే. ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇస్తారో, ఎవరైతే నీకు సపోర్ట్గా నిలబడతారో, ఎవరైతే నీతో చాలా ప్రేమగా మాట్లాడతారో వాళ్ళతో మాత్రమే నువ్వు కాంటాక్ట్లో ఉండు. నిన్ను పట్టించుకోకపోయిన వాళ్ళని నువ్వు కూడా పట్టించుకోకు. నీ వాల్యూ తెలియని వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళి నీకున్న వాల్యూని నువ్వే పోగొట్టుకుంటున్నావు. సో అలాంటి వాళ్ళకు నువ్వు చాలా దూరంగా ఉండు. ఎప్పుడైతే ఈ 4 పాయింట్స్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఫాలో అవుతావో అప్పుడు నీ లైఫ్లో ఎలాంటి బాధలు లేకుండా, ఎలాంటి ఎదవ టెన్షన్స్ పడకుండా నీ లైఫ్లో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి. ఈ వీడియో నీకు ఎలా అనిపించిందో నీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చేయి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుద్దో అని అనుకుంటావు కదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.